నెల్లూరు జిల్లాలో మనీ స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వరాల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమాయక ప్రజల నుంచి భారీగా దోచుకున్నారు నిర్వాహకులు. ఏజెంట్లను నియమించి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. సుమారు 10,000 మంది బాధితులు ఉన్నట్టు సమాచారం. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటనారాయణ, డీటెయిల్స్ ఏంటి? సో చాలా మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ బాధితులకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే మోసం చేసిన వాళ్ళకి సంబంధించి పోలీసులు ఎటువంటి సమాచారం ఇచ్చారు? కార్తిక్, నెల్లూరులో మనీ మోసం ఒకటి ఆలస్యంగా తెలుస్తుంది. ఏదైతే మనీ స్కీమ్ పేరుతో ఒక్కొక్క బాధితుడి దగ్గర నుంచి 500 నుంచి 6,000 దాకా ఏదైతే కాకర్ల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో వసూలు చేశారు. అంటే దాదాపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10,000 మంది బాధితులు ఉన్నట్టు ప్రాథమికంగా మనకి బాధితులు చెప్తున్నారు. వారు ఏజెంట్ల ద్వారా దాదాపు 10,000 మంది ద్వారా ఈ భారీగా డబ్బులు కట్టించారు. అయితే దాదాపు 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు డబ్బులు రాకపోవడంతో బాధితులందరూ కూడా ఇవాళ ఆఫీస్కి వెళ్ళి ఆ నిర్వాహకులు తెలియడంతో వారు పరారయ్యారు. సో మా చేతుల్లో లేదు, చెన్నై కేంద్రంగా ఈ మనీ స్కామ్ జరుగుతుంది, వారి ద్వారా డబ్బులు ఇప్పిస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్పడంతో బాధితులు ఆఫీస్ లోనే ఆందోళన చేపట్టారు. అయితే ఇంతవరకు పోలీసులు దీనిపైన ఎలాంటి ఫిర్యాదు అందలేదు. నిర్వాహకులు అయితే ఒక 10 రోజులు గడువు అడిగారు. 10 రోజుల లోపు తమ డబ్బులు చెల్లిస్తాము, లేదంటే పోలీసులను ఆశ్రయించవచ్చని నిర్వాహకులు చెప్పడంతో బాధితులు వెనుదిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటనారాయణ.